జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని రోళ్లవాగు మెయిన్ కెనాల్ కుంగిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులు నాయకులతో కలిసి కెనాల్ పరిశీలించారు. ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన అధికారులు సోమవారం పనులు ప్రారంభించి మరమ్మతులు చేస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గత ప్రభుత్వం కెనాల్ ఆయకట్ల పునర్మరమ్మతుల పనులను చేపట్టలేదని, అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి పై నుండి కమ్మునూరు బ్రిడ్జి నిర్మాణం జరిగి రహదారి లింక్ కలవడంతో భారీ వాహనాల సంఖ్య పెరగడంతో బ్రిడ్జి కుంగి కూలిందని ఆయన పేర్కొన్నారు. మనకి ఎట్లాగో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ఇస్తుంది కాబట్టి రైతులకు చివరి వరకు నీరు చేరుకునే అవకాశం లేక, ప్రభుత్వ పరంగా కాలంలో మరమ్మతు లేక మోటార్లపై ఆధారపడటం, విద్యుత్ భారం పెరిగిపోతుంది. నిజంగా నేను కాలువల మరమ్మతు మనం సక్రమంగా చేసి తేలిండి వరకు కాలువ చివరి వరగర మన నీరు అందింప చేయగలిగినట్టయితే విద్యుత్ భారం తగ్గుద్ది. అది ప్రభుత్వానికి అక్కడ ఆదా అవుతాయి. ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వాటికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల నిర్వహణ చేపట్టకపోవడంతో ఏదైతుందో రైతు ప్రాతినిధ్యం అనేది లేకుంటే మనకి ఎప్పుడైతే రైతు ప్రాతినిధ్యం ఉంటుందో రైతు బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, రైతు ప్రాతినిధ్యం లేకపోతే కేవలం అధికారులపై ఆధారపడటంతో మనకి సమస్యలన్నీ ఏదైతుందో ఉత్పన్నమవుతుంది. నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఈ ప్రాజెక్టుల నిర్వహణ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇలా మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించే కానీ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్లక్ష్యం కలుపుపడినటువంటి ఒక ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ పట్ల దృష్టి కేంద్రీకరించి అసలు తక్షణమే మనకు ఏ విధంగా నూతన ఆయకట్టు పెంపొందించుకోగలుగుతామో, వినియోగంలో ఆయకట్టు పునరుద్ధరించుకోగలుగుతాం, స్టెబిలైజేషన్, దానిపై దృష్టి కేంద్రీకరించటం కొంత హర్షించదగ్గ విషయం. వర్షాలు రావడంతో ఎల్లంపల్లికి వెళ్ళి మనము మళ్ళీ సాధించుకోగలిగాము. మేడిగడ్డ అవసరం లేకుండా ఎల్లంపల్లితోనే మనం నింపుకోవాలి. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిజర్వాయర్లు అన్నీ కూడా ఎల్లంపల్లితో నింపుకోగలిగాం, మేడిగడ్డ అవసరం లేకుండా. సొంగ కూడా ముందుగా తుమ్మడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు ప్రతిపాదించడం ఏదైతుందో, తుమ్మడిహట్టి నుండి కేవలం ఒక లిఫ్ట్తోనే మనకి ఎల్లంపల్లికి నీరు సమకూరే విధంగా ప్రభుత్వంపై తక్కువ భారంతో ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఏదైతుందో సాగునీరు, పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సౌకర్యాలు అన్నీ సమకూర్చుకునే విధంగా మనం అప్పుడు ఈ తుమ్మడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు రూపొందించుకున్నాం. తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పునరాకృతి అనే నెపంతో ఏదైతుందో ఈ మేడిగడ్డ బ్యారేజ్ తెరపైకి తేవడం, బేసిక్గా మేడిగడ్డ బ్యారేజీ వల్ల కుంగిపోవడానికి కారణం ఏంటంటే ఆ బ్యారేజ్ను వాళ్ళు రిజర్వాయర్గా ఉపయోగించారు. బేసిక్గా బ్యారేజ్ అనేది ఏదైతుందో నీటిని మళ్లింపుకే ఉపయోగపడాలి, అది నిల్వ కూడా కాదు. అదేమైపోయింది, బ్యారేజ్ను రిజర్వాయర్గా నిర్మాణం